రేపు జరగబోయే సిద్ధం మహాసభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పొత్తుల ముసుగు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఓడించాలనే దుష్ట పన్నాగాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటో ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించాలనే భావన తప్ప మరో సిద్ధాంతం లేకుండా, విధానం లేకుండా వస్తున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఆలోచన. ఎందుకంటే రేపు జరగబోయే సిద్ధం మహాసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఏకైక నినాదంతో ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుష్ట పన్నాగాలు పన్నుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న, జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా అండగా నిలబడాలనే భావంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యావత్తు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి రేపు జరగబోయే సిద్ధం మహాసభకు రాబోతూ ఉన్నారు. ఇది చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, రాష్ట్ర చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోతూ ఉంది. రేపు జరగబోయే సభ ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 175 స్థానాలకి 175 స్థానాలు గెలుచుకోవడానికి సంబంధించి ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంది. ఎందుకంటే ఎవరిని, ఏ రాజకీయ పార్టీని చూసినా కూడా ఒంటరిగానో ఇద్దరో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు, మా కుమ్మడిగా దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా మా కుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకున్నటువంటి పరిస్థితులు రేపు కనబడతా ఉన్నాయి. నాయన